సర్వాధికారి వందనాలు. మరొక పర్యాయము యెహోవా అనే ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వినడానికి మనం సమకూర్చి నీ ప్రేమ కొరకే వందనాలు. ఎడారి ప్రాంతంలో ఉన్న ప్రజల రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు, నరకం నుంచి విడుదలయ్యి నీ రాజ్యం స్వతంత్రించుకున్న వారిగా సహాయం చేయమని, నీ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 457 పాట. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురు, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురు. ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురు, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువు నందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువు నందు. అటు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారు, అటు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారు. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే, ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు సైనిక్ కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆ శ్రేష్ఠంబు గ్రంథములో చోట చూచిన ఆదరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న పరిశుద్ధులకు, దేవుని సేవకులకు, దేశీయులైన మా అన్యజనులైన ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. కనుక ఈ యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. ఈ అపోస్తుల కార్యము ఎవరు రాశారంటే లూకా రాశాడు. ఈ అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అని కొర్నేలి అని ఒక భక్తిపరుడొకడు కైసరిలో ఉండెను. కైసరి అనే పట్టణంలో
ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు కొర్నేలి. కొర్నేలి భక్తిపరుడు. కొర్నేలి తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడు. కొర్నేలి ధర్మకార్యము చేయవాడు. కొర్నేలి ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఈ కొర్నేలు క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు, ఇశ్రాయేలుడి కాదు, ఎబ్రియుడు కాదు. ఇతడు అన్యజనుడు, కనుక ప్రభువుని ఎరగని వ్యక్తి. కనుక ఈ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి విని అతడు రక్షించబడి ప్రభు బిడ్డగా చేర్చబడి అతడు శతాధిపతి, 100 మంది సైనికులకి అధికారిగా ఉంటూ, పోలీసుల మీద 100 మంది అధికారుల మీద అధికారిగా ఉంటూ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్వీకరించాడు. చాలా మంది అధికారిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేగా, ప్రపంచంలో రాజులుగా, రాణులుగా ఉండేవారు ఉన్నారు. వాళ్ళ గురించి బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. భూరాజులు, భూజనులు పరలోకంలో ఉంటారని, భూ అధికారులు పరలోకంలో ఉంటారని. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, ఉన్నతమైన అధికారుల్ని కూడా పరలోక రాజ్యంలో ఉంచడం గల కారణం ఏంటంటే ఆయనే సర్వాధికారి. భూరాజులని గ్రామ తలయారు నుంచి రాష్ట్రపతి వరకు కూడా నియమించే అధికారులు ఎవరంటే దేవుడు నియమించినవే. అందుకే కొరింథీ 13వ అధ్యాయం అంటే ఉన్న అధికారము ప్రభువులకు కలిగాయి, ఆయన లేకుంటే ఎవరికి అధికారము కలగదు. ఈ కొర్నేలి కనుక భక్తిపరుడు, కనుక తాను ఒక్కడే భక్తిగా లేకుండా తన ఇంటి వారు అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తూ వచ్చాడు. కనుక బైబిల్ గ్రంథంలో కొంతమంది చూస్తున్నట్లయితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో అంటాడు యెహోషువ, మీరు ఎవరిని సేవిస్తే సేవించండి, కనుక నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించు. అపోస్తుల కార్యము మనం చూసినట్లయితే 16 అపోస్తుల కార్యంలో మరి ఆ యొక్క జైలధికారి అంటాడు, జైలధికారి తాను ఇంటి వారు ప్రభువుని నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ ఇక్కడ కొర్నేలి ఇంటి వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటున్నారు. భయము, భక్తి. కనుక భయభక్తులు ఎవరికి ఉంటాయంటే మనము ప్రభువును పట్టుకోవడం కాదు, ప్రభువు మనల్ని పట్టుకోవాలి. ప్రభువు దగ్గర నువ్వెళ్ళడం కాదు, ప్రభువే నీ దగ్గరికి రావాలి. కనుక ప్రభువు నువ్వెన్నుకోవడం కాదు, ఆయన నిన్ను ఎన్నుకున్న వాడుగా ఉండాలి. కనుక అప్పుడే ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడుగా ఉంటాడు. కొర్నేలి రెండోది మనం చూసినట్లయితే, మూడోది అతడు ఎల్లప్పుడూ ధర్మకార్యములు చేసేవాడు. ఏంటి ధర్మకార్యాలు అంటే బీదవారికి ఆహారము, వస్త్ర లేదా ఆర్థికంగా పలు రకాలుగా బీదలు కనికరించేవాడు. కనుక యెహోవాను అప్పించేవాడు, బీదలకు అప్పించేవాడు యెహోవాకు అప్పించేవాడుగా. బీదలు కనికరించేవాడు, ఆయన దేవుని కనికరించేవాడుగా. కనుక బీదలైన వారిని కనుక ఎవరు కనికరిస్తారో వారు దేవుణ్ణి ఎరిగిన వారుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది. నేను ఆకలి కొంటిని నాకు ఆహారం ఇచ్చారా, నేను దప్పికొంటిని నాకు దాహం తీర్చారా, నేను రోగ్గా ఉన్నాను నన్ను చూడవచ్చురా, నేను సరసాల్లో ఉన్నాను నాకు సహాయం చేశారంటే ఎప్పుడు ప్రభువులకు ఉన్నామంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు మీరు ఒకరికి చేయలేదు గనక నాకు చేయలేదు, ఒకరికి చేశారు గనక నాకు చేశారని ప్రభువు చెప్తూ వచ్చాడు. చేసేవారు ఉన్నారు, చేయలేని వారు ఉన్నారు. చేసే వ్యక్తులు ఎవరంటే ప్రభు బిడ్డలు. ఎవరు చేసిన చేస్తారు అంటే మనుషులు చేసింది కాక ఇష్టపూర్వకంగా దేవుని సేవ చేయాలి. కనుక 3-4 మనం చూస్తే అతడు ఎల్లప్పుడూ దేవునికి మిద్దెక్కి దేవుని సందర్భంలో ప్రార్థించేవాడుగా కనిపిస్తున్నాడు. ఒకటి కొర్నేలి అని పేరు, రెండోది అతడు ఆ కైసర ప్రాంతంలో ఉన్నవాడు, మూడోది అతడు శతాధిపతి, నాలుగోది అతడు భయభక్తులు కలిగిన వాడు, ఐదోది అతడు తన ఇంటి వారంతో భయభక్తులు కలిగిన వాడు, ఆరవది అతడు ధర్మకార్యము చేసేవాడు, ఏడవది అతడు ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఇక 7 గుణాలు ఎందుకు అతనిలో ఈ చక్కని గుణాలు కనిపిస్తున్నాయంటే ఎవరిని బట్టి అంటే తన స్వనీతిని బట్టి అతడు నీతిమంతుడు చేయబడలేదు. కానీ కొంతమంది అన్నదాన, గోదాన, భూదాన, దాన ధర్మాలు చేస్తారు. దేని కొరకంటే పేరు ప్రఖ్యాతుల కొరకు, ప్రజలు చెప్పుకో దాని కొరకు. కనుక ప్రజలకి ఇంత మేము సేవ చేస్తున్నామని వారు డబ్బా కుట్టుకున్న వారు ఉన్నారు. లోకంలో వారు అలాగే చేయొచ్చు, కానీ క్రైస్తవ సంఘములో విశ్వాసుల జీవితాల్లో, సేవకుల జీవితాల్లో కూడా వారు ఏది చేసినా సంఘములు వారి పేరు ప్రఖ్యాతుల కొరకు వారి పేరు ప్రకటన చేయాలి. వారి పేర్లు ఆ ఫ్యాన్ల మీద, ఆ బీరువా మీద, ఆ మందిరం మీద, ఏదో వారు ఏది చేసినా వారు దాని గురించి ప్రకటన చేయాలి. కనుక బైబిల్ చెప్పింది కుడి చేయి చేసింది ఎడమ చేతి చేయకూడదు. మనుషులు మిమ్మల్ని పొగిడితే నీకు శ్రమని బైబిల్ చెప్తుంది. నువ్వు చెప్పుకోకూడదు,
పౌలు ఫిలిప్పీ సంఘాన్ని గురించి అంటాడు, కనుక నేను పలుమారులు కనుక ఫిలిప్పీ సంఘస్థులు నాకు ఆ పలుమారులు మాసిదోనిలో ఉన్నప్పుడు నా అక్కర్లు తీర్చాడని సేవకుడు చెప్పాలి. పరిశుద్ధులు నీ గురించి చెప్పాలి. నిన్ను గురించి నువ్వు ప్రకటన చేసుకోవడం కాదు, నిన్ను గురించి నువ్వు గొప్ప చేసుకోవడం కాదు. దేవుని పిల్లలకి ఆతిథ్యం చేసిన, బట్టలు ఇచ్చిన, బీదలకి సహాయం చేసినప్పుడు కూడా నువ్వు దేవునికి చేసినట్లుగా చేయాలి. నువ్వు మరుగ్గా ఉండాలి. అది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక 5వ మనం చూసినట్లయితే అతడు 3 గంటలకు ఆ మిద్దెక్కి ప్రార్థన చేసేవాడుగా కనిపిస్తున్నాడు. అతడు కొర్నేలి మిద్దెక్కి ప్రార్థన చేసినప్పుడు కొర్నేలి అని ఆ పిలుచుట దర్శనమందు తేటగా కనబడను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సంద జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురను మారుపేరు గల సీమోను పిలిపించము. అతడు సముద్రపు ధరనున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారులో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇంటి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులను వివరించి వారిని ఎప్పేకు పంపెను. గమనిస్తున్నారా? కనుక ఇతడు మిద్దెక్కి ప్రార్థన చేస్తుండగా దూత వచ్చి చెప్పింది. దూత అతను కనబడినప్పుడు భయపడ్డాడు. ప్రభువా ఏమని దూతను అడిగాడు. నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధానికి చేరాయి. చాలా మంది పరిశుద్ధుల ప్రార్థన, చాలా మంది సేవకుల ప్రార్థన దేవుని సన్నిధానికి చేరలేనివిగా ఉన్నాయి. కనుక కొర్నేలి ప్రార్థన, కొర్నేలి దర్శనము, కొర్నేలి యొక్క ధర్మకార్యం ఎందుకు దేవుని సన్నిధి చేరాయంటే, కొర్నేలి యేసుప్రభువును నమ్మలేదు కానీ కొర్నేలే దేవుడు రక్షించాడు, కొర్నేలే దేవుడు పిలిచాడు, కొర్నేలే దేవుని కొరకు బతుకుతో దేవుడే తను రక్షించి దేవుని కొరకు భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. నువ్వు ఎంత భక్తి సాధకం చేసినప్పుడు కూడా నీ భక్తి కొన్నాళ్ళకి మాసిపోద్ది. నీ కొన్నాళ్ళని భక్తి నువ్వు విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే యోహాను సువార్త 15:14 అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకునేది కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించున్నాను. కనుక నువ్వు ఏర్పాటు చేసుకుని కాదు కానీ ఆయన్ని ఏర్పాటు చేసుకోవాలి. కనుక దూత చెప్పింది, నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు చేయాలి. భక్సింగ్ గారు 10 గంటలకు మోకరించాడు. కనుక తెల్లవారు 6 గంటల వరకు కూడా అతను కదులుతూ ఉన్నాడు. పెదవులు కదులుతున్నాయి, నాలి కదులుతుంది. కనుక పలుమారులు సహోదరుడు ప్రతి 2 గంటలకు వెళ్ళి ఒక సహోదరుడు నైట్ వాచ్ ఉన్న సహోదరుడు వెళ్ళి గమనిస్తూ వచ్చాడు. తెల్లవారు 8 గంటల వరకు కూడా అతను ప్రార్థనలో ఉన్నాడు. కనుక భక్సింగ్ గారు కనుక ఒకసారి తూర్పుగోదావరి ప్రాంతంలో ఆ ప్రార్థన కూడికైనప్పుడు ఆ ఇంటిలో అతను రూములో ఉన్నప్పుడు కనుక అతను ప్రార్థనకి మోకరించి నిద్రపోవడానికి ఒక చాప అడిగాడు ఆయన పడుకునే ముందు. కనుక మంచం వేసి బంతేసి దుప్పటి పరిచారు. తెల్లవారింది కానీ వారు మరలా ఆయనకి టిఫిన్ టీ పిలుద్దామని చూసి వస్తే ఆయన మోకాల మీద ఉన్నాడు. వారు ఎలాగ పరిచారో దుప్పటి అలాగే ఉంది. వాళ్ళు గమనించారు ఇతడు రాత్రి పండుకోలేదని. కనుక భక్సింగ్ గారు దినాల్లో కనుక అమెరికాలో ఉంటున్న ఆ యొక్క దైవజనుడు కనుక మరి తన తోటి వారు అందరినీ పిలిపించి కనుక అతన్ని కూడుకులో వాడుకున్నారు. కనుక తన తోటి సేవకులందరికీ కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఒక రూమ్లో ఉంచారు. కనుక పండుకుంటే అతను ప్రతిరోజు మోకాల మీద ఉండడము తన తోటి వారు చూస్తే వీళ్ళకి అడిగారు, భక్సింగ్ నీకు నిద్ర రాదా అంటే కనుక ఆయన అన్నాడు, నాకు విశ్రాంతి పరలోకములు అని చెప్పాడు. కనుక కారణం ఏంటి, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే, ప్రార్థన అనేది నీకు నువ్వు చేసుకుని ప్రార్థన అయితే అది కొన్నాళ్ళు ఆగిపోద్ది. కనుక నిన్ను ఆయన రక్షించాలి, నీ పాపములు క్షమించాలి, తన రక్తంలో కడగబడాలి, ఆయన జీవులలో నీ పేరు రాసి ఉండాలి. నువ్వు ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలంటే ఆయనను ప్రత్యేకపరచుకోవాలి. భక్సింగ్ గారిని కూడా దేవుడే ఎన్నుకున్నాడు తల్లి గర్భంలో లేనప్పుడు. కనుక ఒక సాధువు వచ్చి తన తల్లి చెప్పాడు, నీకు కుమారుడు పడతాడు, అతను నీ దగ్గర ఉండడని చెప్పాడు. కనుక ఆ రీతిగా మరి దేవుని దాసులైన వారు కనుక నా జీవితంలో ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడుట. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుని మొరపెట్టుట. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుని అడిగి పొందుకొనుట. కనుక మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మన ప్రతి అవసర అక్కర ఏ సంస్థ మీదో సంఘంలో డబ్బున్న వాళ్ళ మీదో ఎవరి మీదో ఆధారపడకుండా నీవు నీ దేవుని మీద నీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీర్చాలంటే అంటాడు, నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తాను.
కనుక ఇక్కడ కొర్నేలి ప్రార్థన వినబడ్డది. దూత చెప్పింది కనుక ఫలానా స్థలములో సీమోను ఇంట కనుక అతడు సముద్రపు ధరనున్న సీమోను ఒక చర్మకారుని ఇంట పేతురు దిగి ఉన్నాడు. నువ్వు అతను మనుషులు పంపించి అతన్ని పిలిపించుకొని అతను చెప్పిన మాటలు విను అని దూత చెప్పింది. చూసారా? కనుక దూత చెప్పే మాట, దేవుడు చెప్పే మాట, దేవుని దూత చెప్పే మాట విన్నప్పుడు భయపడుతూ వచ్చాడు. ప్రభువా ఏమని అడిగాడు. కనుక మనము దేవునితో మాట్లాడాలి, దేవుని సేవకులతో మాట్లాడాలి, పరిశుద్ధులతో మాట్లాడినప్పుడు, అన్యజనులతో మాట్లాడినప్పుడు మనము భయపడి మాట్లాడే వారంగా ఉండాలని ఇక్కడ కొర్నేలి దేవునికి భయపడుతూ వచ్చాడు. చాలా మంది దేవునికి భయపడరు, కనుక సేవకుని భయపడరు, సంఘ క్రమానికి భయపడరు, తోటి వారిని గౌరవించరు, కనుక వారి ఇష్టానుసారంగా మాట్లాడేవారుగా మనకు అగుపడతారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక వారు దూత చెప్పిన మాట విని భక్తిపరుడు సైనికులు ఇద్దరుంటే వారు ఒక వ్యక్తిని మరొక ఇద్దరిని తోడిచ్చి ఫలానా సీమోను ఎంట ఫలానా వ్యక్తి పేతురుని వ్యక్తి ఉన్నాడు, సముద్రపు ధరిని ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతను తీసుకొని రా, మీరు వెళ్ళంటే వారు కొర్నేలి యొక్క మాట విన్నారు. కనుక దీని అర్థం ఏంటంటే యేసుప్రభు తన శిష్యులైన వారిని ఇద్దరిద్దరు ముందుని గ్రామానికి పంపించాడు. కనుక పరిచర్య విస్తరించబడాలంటే దైవ చిత్తాన్ని కనుగోవాలి. రెండోది దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. మూడోది దేవుడు చెప్పిన పని చేయగలిగి ఉండాలి. కనుక వివాహ కార్యక్రమంలో, సావు కార్యంలో కానీ క్రైస్తవులు, విశ్వాసులు, పాస్టులు ఏం చేస్తారంటే తమ సొంత నిర్ణయాలతో చేస్తూ ఉంటారు. నువ్వు విశ్వాసం అని ఎప్పుడు తేలుతుందంటే క్రైస్తవ పెళ్లిలో తేలిపోద్ది. నువ్వు నిజమైన క్రైస్తవుడు అని ఎప్పుడు తేలుతుందంటే క్రైస్తవ వివాహ జీవితంలో తేలుతుంది. నువ్వు నిజమైన విశ్వాసం ఎప్పుడు తేలుతుందంటే నీ సమాధి కార్యక్రమం దైవ పద్ధతిలో వెళ్తుందా, లోకానుసారంగా, కులాచారసారంగా, లోక పద్ధతులు, కుల పద్ధతులు అవలంబించేవారు కోకులలుగా ఉన్నారు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులు సమాధికి వెళ్ళారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగా ఆయన గల్లీలో నీకు అగపడతాడు వెళ్ళని దూత చెప్తే వీళ్ళెళ్ళి ఈ రోజుల్లో సమాధులు వెలుగుతూ ఉన్నారు, సమాధులు పూజలు చేస్తూ ఉన్నారు, సమాధులు తమ వారిని వారు వస్తారని చెప్పి సమాధుల్ని సేవకులు తీసుకెళ్లి ప్రార్థించే క్రైస్తవులుగా ఉన్నారు, సేవకులుగా ఉన్నారు. నువ్వు సమాధికి వెళ్తున్నావా? భక్సింగ్ గారు చనిపోయిన దినము నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు సంవత్సర కూడుక చేయలేదు. కనుక సంవత్సరం కూడుకులు ఎవరు చేస్తారంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అన్యజనులు చేస్తారు. తెలియక వారు లోక పద్ధతులు అవలంబిస్తారు. నిర్ధనాన్ని సేవకులు, విశ్వాసులు కూడా కనుక ఆదరణ కూడుక అని చెప్పి కూడుకులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పెద్దపిల్ల కార్యం ఎవరు చేస్తారంటే లోకస్తులు చేస్తారు. వారు వాల్ పోస్ట్ అంటిస్తారు, వారు మైకే పెడతారు, వారు విందులు ఏర్పాటు చేస్తారు, వారు ఆ అమ్మాయిని ముత్తాపు చేస్తారు, లోకానికి చూపిస్తారు. కనుక దేవుని పిల్లలైన వారు ఆ పెద్ద పిల్ల కార్యాన్ని, యుక్త వయసు వచ్చే కార్యక్రమాన్ని ఒక తల్లికి తండ్రికి తప్ప ఎవరికీ తెలియకూడదు. కనుక అది మరుగైన జీవితం. కనుక మనం దాని గురించి దేవుని పిల్లలు, దేవుని సేవకులు కూడా ఆ కార్యాన్ని చేసేవారుగా, బయటికి ప్రసారించేవారుగా, బయటికి వాల్ పోస్ట్ అంటించేవారుగా కనిపిస్తున్నారు. కారణం ఏంటంటే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటే, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించినట్లయితే హెబ్రోను సహవాసములో ఈ రెండు కార్యక్రమాలు చేయరు. ఎవరు అంటే దేవునితో సత్సంబంధం కలిగిన వారు, దైవ చిత్తాన్ని ఎరిగిన వారు. సేవకులకి ఏం కావాలి? డబ్బులు కావాలి. వాళ్ళకేం కావాలంటే వాళ్ళ కార్యాలు జరిగిపోవాలి. కనుక ఆ కార్యాలకి, పెళ్లిళ్ళకి, సావు కార్యానికి లేదా ఒకవేళ ఆ సమృద్ధి కార్యాలకి ఎంత డబ్బుని ఖర్చు పెడతారు. కొర్నేలైతే కనుక దేవుని సేవకుడిని దూత చెప్పిన మాట విని పిలిపించుకొని దేవుని వాక్యం వినని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. రెండోది చూసినట్లయితే 9వ వచనంలో మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దికెక్కను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరువుబట్టియు 4 చెంగులు పట్టిన దుప్పటి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చిన చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులు ఉండును. అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం అతనికి వినబడింది. అయితే పేతురు, వద్దు ప్రవ్వా, నిషిద్ధమైంది, అపవిత్రమైంది
ఏదని అనను తినలేదని చెప్పగా అతడు దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడును. ఇలాగ ముమ్మారు జరుగును. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడును. మరునాడు అనగా ఆ రాత్రి గనుక వారు ఆ రాత్రి పేతురు దగ్గరికి వెళ్ళిన వారు గనుక వారు కొంతమంది వెళ్ళారు గనుక పేతురు ప్రార్థన చేసి మిద్దెకి ఎక్కడానికి మరునాడు పేతురు ఆయన మిద్దెక్కి ప్రార్థన చేయడానికి సిద్ధపడినప్పుడు పగలు 3 గంటలకు అతడు ప్రార్థన చేయడానికి సిద్ధపడినప్పుడు కనుక అతడు మిక్కిలి ఆకలి కొన్నాడు. ఇంటి వారు ఆహారం సిద్ధపరుస్తున్నాడు. అతడు పరవశుడై ఆకాశం తెరువబడి ఒక దర్శనాన్ని చూశాడు. 4 చెంగులు కలిగి దుప్పటి కనిపించింది. దాని చతుస్పద జంతువులని కనిపించాయి. వాటిని చంపుకుని తిను పేతురు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. పేతురు అన్నాడు, నిషిద్ధమైనది అపవిత్రమైనది నేను ఎన్నడైనా తిన్నానా అంటే, లేదు, దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా వెంచవద్దని చెప్పి ఆ పాత్ర రెండవ మారు చెప్పి ఆకాశానికి ఎత్తబడ్డది. దీని అర్థం ఏంటంటే పేతురు యూదుడు కనుక యూదుడైన పేతురు యేసుప్రభు యూదుడు, నేను యూదుడిని, యేసుప్రభు నాకే దేవుడు, ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఆయన దేవుడు కాడు అని అనుకున్నాడు పేతురు. కనుక అందుకే పేతురు తన మట్టుకు తానే భక్తి చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ పేతురులో ఏముందంటే కులం ఉంది. కనుక ఈ చతుస్పద జంతువులు ఏం కనిపిస్తున్నాయంటే ప్రపంచంలో ఉన్న అన్ని జాతి వాళ్ళని, ప్రపంచాన్ని, దేశాలను, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఉన్న కనుక పొట్టి, పొడుగు, తెలుపు, ఎలుపు, నలుపు కలిగిన, లావు, సన్నము కలిగిన ఈ మనుషులు భారతదేశంలో కులాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో కులాలు లేవు. ఆదాము ఏ కులము, అవ్వ ఏ కులము, హేబేలు ఏ కులము, నీకు నా కులములు ఎంచుకున్నాము. కానీ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కులం అనేది లేదు. పేతురులో కులం ఉంది. కనుక ఈ కులం అనేది తను ఏం చేస్తుందంటే యేసుప్రభు యూదుడు, నేను యూదుడిని, నాకే ఆయన దేవుడు అనుకున్నాడు. అందుకే ఆ చతుస్పద జంతువులని వాటిని చంపుకుని తిను అని చెప్పినప్పుడు పేతురు నిషిద్ధమైంది అపవిత్రమైంది నేను ఎన్నడూ తినలేదని చెప్తూ వచ్చాడు. గనుక ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని సేవకులుగా, విశ్వాసులుగా, హెబ్రోను సేవకులుగా, లేదా ఆయా సంస్థలు ఉన్న సేవకులుగా ప్రభువు రక్తములో కడగబడి నీ పాపములు క్షమించబడితే నీ కులము సావాలి. నీ కులస్తును ఒకలా చూస్తావు, వేరే కులస్తును ఒకలా చూస్తావు. సేవకుడై ఉండి, విశ్వాసై ఉండి నీ కులస్తులు ఒకలా చూస్తావు, వేరే కులస్తుని ఒకలా చూస్తావు. బలం సమీపించినప్పుడు రొట్టె సమీపిస్తావు, ద్రాక్షరసం తీసుకుని నీ పక్కన ఏ కులమాడు అని చూస్తావు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నీలో శరీరం ఉంది. అందుకు బయట చెప్తుంది, శరీరానుసారం జీవిస్తారు, ఆత్మానుసారంగా జీవిస్తారు. కనుక ఇక్కడ గమనించినట్లయితే పేతురు జీవితంలో కులం ఉంది. ఆ కులాన్ని తీసివేయాలని ప్రభు ఇష్టపడుతూ తనతో మాట్లాడుతూ వచ్చాడు. అలాగే ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, సంఘములో, విశ్వాస జీవితాల్లో, తోటి సేవకుల జీవితాల్లో కులము నీలో చావాలి. కులము నీలో చావకపోతే ప్రభు దృష్టికి నువ్వు అంగీకారము కావు. నీ కులము నేను పరలోకాన్ని చేర్చదు. కనుక నీ కులస్తులందరినీ నువ్వు చేర్చొచ్చు. కానీ సేవకులుగా నీ కులస్తులందరినీ, విశ్వాసులుగా నువ్వు మనుషుల్ని చేర్చొచ్చు. కొంతమంది కుల సంఘం, కౌంటోల సంఘం, కప్పుల సంఘం, యలమూల సంఘం, రాజుల సంఘం. కానీ కొంతమంది కనుక ఎవరు యేసుప్రభు అంటే అదిగో ఆ చివరిని ఉన్నారు, వాళ్ళే యేసుప్రభు. కొంతమంది ఎవరు దేవుడు అంటే యేసుప్రభు అంటే అమెరికా, రష్యా దేవుడు అంట. కొంతమంది ఎవరికి దేవుడు అంటే ఆ నిమ్మ జాతులు, 4 కులాలు నిమ్మ జాతులకు దేవుడు అంటారు. కానీ యేసుప్రభు వారు నిమ్మ జాతుల దేవుడు కాదు. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. 17వ వచనం చూస్తే పేతురు తమ కలిగిన దర్శనమేమై ఉండును అని తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి వాకిట నిలిచి ఆ ఇంటి వారిని పిలిచిను. పేతురు ఆ మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. ఆ పేతురు ఆ దర్శనం గురించి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నేను వెతుకుచున్నారు, నీవు లేచి కిందకి వెళ్ళుము, దిగుము, సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగిను. అందుకు వారు, నీతిమంతుడును, దేవునికి భయపడేవాడును, యూదాజనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి కొర్నేలియు ఒక మనుషుడుండును. అతడు నిన్ను తన ఇంటికి
పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలని పరిశుద్ధ దూత వలన బోధింపడని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చును. గమనించారా? ఇక్కడ పేతురు కనుక ఇంకా ప్రార్థన చేస్తుండగానే ఈ దర్శనం గురించి ఏమిటి ఉద్దేశము పేతురుకు తెలియదు. దూత చెప్తూ వచ్చింది, కొర్నేలి కనుక నేను వెతకడానికి కొంతమంది వచ్చారు, నువ్వు కిందకు వెళ్ళు, నీ కొరకు వెతకడం 3 మనుషులు వచ్చారని చెప్పినప్పుడు పేతురు కిందకి దిగు, సందేహిద్దు, వాళ్ళతో నువ్వు వెళ్ళు అని దూత చెప్పినప్పుడు గనుక పేతురు కిందకి దిగాడు. మీరు వెతకపోయే మనిషి నేనే, మీరు వచ్చిన కారణం ఏమిటి అని చెప్పండి అంటే పేతురుతో వాళ్ళు అంటున్నారు, పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగను. అందుకు వారు, నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యోధా జనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడినైనా శతాధిపతికి కొర్నేలి ఒక మనుషుడును, అతడు నిన్ను తన ఇంటి వారిని పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవాలని పరిశుద్ధ దూత వలన బోధింపండి అని చెప్పింది. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, నీ కొరకు 3 మనుషులు వచ్చారు, నిన్ను వెతుకుతూ ఉన్నారు, సందేహింపక నువ్వు కిందకి దిగి వారితో వెళ్ళు అని ఎవరు చెప్పారు అంటే కనుక మిద్ది మీద ఉన్నప్పుడే దూత చెప్పొచ్చు కదా. కనుక కిందకి వెళ్ళు, నీ కొరకు వెతకడానికి కొంతమంది వచ్చారు, ఫలానా వ్యక్తి పంపించాడు అని చెప్పి దూత పేతురికి చెప్పలేదు. కనుక అక్కడ కొర్నేలికి దూత చెప్పింది, కానీ ఇక్కడ కొర్నేలికి పేతురికి దూత చెప్పలేదు. నిన్ను వెతకడానికి 3 మనుషులు వచ్చారు, కిందకి వెళ్ళు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు నేను సేవకు పిలిస్తే, దేవుడు నేను పంపిస్తే దర్శనం ద్వారా, స్వప్నం ద్వారా, కళల ద్వారా, ఆయన వాక్యం సేవకుడు చెప్పుడు ద్వారా, వాక్యం విండు ద్వారా, వాక్యం చదువుడు ద్వారా సేవకుడు ఎలీషాని పిలిచాడు. కనుక ఆ రీతిగా దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆయన ఆ రీతిగా నన్ను వెంబడించని యేసుప్రభు తన శిష్యుల్ని ఆయన వెంబడించమని చెప్పాడు. కనుక పలు రకాలైన సేవ ఉద్దేశాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఇక్కడ కొర్నేలి పేతురికి దూత చెప్పిన మాట విని కిందకి వెళ్ళి, మీరు వెనకబోయేవాడు నేనే, మీరు వచ్చిన పని ఏంటి చెప్పండి అంటే వాళ్ళు చెప్తూ వచ్చారు. అందుకు వారు, నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యోధా జనుల వల్ల మంచి పేరు పొందినవాడు, శతాధిపతి కొర్నేలి ఒక మనుషుడు నిన్ను పిలువనంపమని మమ్మల్ని పంపించాడా. అతనికి దూత ఈ మాట చెప్పిందని స్పష్టంగా ఆ 3 మనుషులు పేతురు చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడ కొర్నేలి సాక్ష్యాన్ని మనం చూస్తే నీతిమంతుడిగా ఉన్నాడు, రెండోది దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు, మూడోది మంచి పేరు పొందేవాడుగా ఉన్నాడు, నాలుగోది అతని శతాధిపతి 100 మంది సైనికులకి అధికారిగా ఉన్నాడు. అతని పేరు కూడా దూత చెప్పింది, అతడు కొర్నేలి అని వాళ్ళు చెప్తూ వచ్చారు. కనుక దేవదూత చెప్పింది, నువ్వు చెప్పిన మాటలు వినమని, నిన్ను పిలిపించుకోమని. ఎంత స్వస్థమైన మాటలు వారు చెప్తూ వచ్చారు. ప్రియా సహోదరి సహోదరుడా, దానికి ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, నువ్వే మంచి వ్యాపారం చేయాలన్నా, నువ్వే పని ప్రారంభించాలన్నా డబ్బుందని మందిని కట్టొచ్చు, డబ్బుందని మీటింగ్లు పెట్టొచ్చు, డబ్బుందని సంఘాన్ని సమకూర్చొచ్చు, ఏదో వాళ్ళకి ఎర చూపించి. కానీ ఇది దేవుని చిత్తము కాదు. సంఘము ఆయనది, సంఘము కట్టేది ఆయన, వీల వేసి పిలిపించి తన నడిపించింది ఆయన, ఆయన తన ప్రజలైన వారిని ఉచితముగా రక్షించేది ఆయన, ఆయన తన ప్రజలైన వారిని సేవకు పిలిచేదే ఆయన, ఆయన తన ప్రజలైన సేవకుల్ని సేవకు పంపించింది ఆయన. అందుకే మత్తయి 7:5 అంటాడు, ప్రభువా ప్రభువా పిలిచి ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళారని, నేను వాళ్ళు పిలవలేదని, వారు నాకు తెలియదని. కనుక నీ నామములో బోధ చేసాం, జైలు ఎలగొట్టాం, అద్భుతాలు చేసాం, స్వస్థపరిచాం కనుక అని వాళ్ళు చెప్తే మీరు ఎవరో నాకు తెలియదని యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. శిష్యులతో అన్నారు, నేను మిమ్మల్ని ఇద్దరిద్దరిని పంపించాను, మీకు ఏదైనా కొరత అయ్యిందంటే మాకేది కొరత అవ్వలేదు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు పంపించాలి. నీతిమంతుడిగా కొర్నేలి చేశాడు. ప్రియ విశ్వాస సేవకులారా, మన నీతిమంతులు అంటే తనది కాని దాన్ని ఆక్రమించుకున్నవాడు అనీతిమంతుడు. కనుక నీ డబ్బు, నీ బంగారం, నీ భూమి, నీ ఆస్తి, నీ చర్చి, నీ పక్కనున్న సంఘ విశ్వాసుల్ని నీ చర్చికి నడిపించుకొని, కనుక నీ ఆ పక్కనున్న సంఘాన్ని ముక్కలు చేసి అక్కడ ఒక సంఘాన్ని, చర్చి ఉన్న దగ్గరే చర్చి కట్టి ఆ పునాది కట్టబడిన సంఘాన్ని మరలా సంఘంగా కట్టకూడదు. వినలేని వారు చోట వినిపింప చేయాలి. కనుక మందిరం లేని చోట మందిరం కట్టాలి. కనుక నీ విశ్వాసులుగా వారు నీ ద్వారా రక్షించబడే వారుగా ఉండాలి. కనుక నీతిమంతుడిగా కొర్నేలి ఉన్నాడు. రెండవది చూస్తూ ముగిస్తాను. అతడు దేవునికి భయపడేవాడు. అతడు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. కనుక నువ్వు ఎవరికి భయపడుతున్నావు? కులానికి, మనుషులకి, సమాజానికి, విశ్వాసులకి, కొంతమంది సేవకులు భయపడతారు. కనుక ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి.
దేవునికి భయపడిన వాడు విధేయతో వినయమితో సేవకుని భయపడతాడు, సంఘ క్రమానికి భయపడతాడు, వాక్యానికి భయపడతాడు. మూడో చూసినట్లుగైతే అతడు మంచి పేరు పొందినవాడు. అతని సాక్ష్యము యోధాజనుల వల్ల మంచి సాక్ష్యం ఉంది. నీ సాక్ష్యం ఏంటి కనుక? నీ బ్రతుకేంటి, నీ సంఘం ఏంటి, నీ భార్య నీ పిల్లల జీవితాలు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఒక భక్తుడు అంటాడు, నిన్ను గురించి తల్లి ఏమనుకుంటున్నాడు, నిన్ను గురించి నీ దేవుడేమనుకుంటున్నాడు, నిన్ను గురించి నీవేమనుకుంటున్నావు. కనుక నీ సాక్షాత్ జీవితాన్ని కలిగి ఉండాలి. కనుక సమరస్త్రీ అంటుంది, నేను చేసినవని నాతో చెప్పిన వాడిని వచ్చాడు, అది క్రీస్తు కాడా? తాను చేసినవన్నీ ఆ ప్రజలు చెప్పింది యేసు ప్రభువును చూపగలిగితే వచ్చింది. ఇంకా మనం గమనించినట్లయితే అతడు కొర్నేలి, అతడు పేరు కొర్నేలి అని స్పష్టంగా తెలియజేయబడ్డది. కనుక అతడు 100 మంది సైనికులకి అధికారి అని. కనుక మేము నేను పిలవట్లేదు కానీ దూత ద్వారా తెలపబడ్డది. దూత నేను పిలిపించుకొని చెప్పిన మాటలు వినమని దూత చెప్పింది అనే మాటలు మా యజమానుడు చెప్పాడని చెప్పి ఆ ముగ్గురు చెప్పారు. వారు ఒక వ్యక్తి విశ్వాసి. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వే కార్యం చేసినా, ఏ పని చేసినా కనుక దేవుని బిడ్డగా దైవ చిత్తాన్ని ఎరిగి ఏ కార్యమైనా నువ్వు చేయగలుగుండాలి. యేసు ప్రభు తన శిష్యులని ఊర్లో భోజనం పంపించారు. యోహాను 4వ అధ్యాయంలో వారు కొని వచ్చినప్పుడు సమరస్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఈయన మనల్ని పంపించాడు, ఈయనతో మాట్లాడుతున్నాడు ఏమని వాళ్ళు ఆశ్చర్యపోయాడు. కనుక ఆయన అన్నాడు, మీకు తెలియని ఆహారం దగ్గర ఉంది కనుక ఆయన చిత్తము నెరవేర్చుట నాకు ఆహారం ఉంది, కోత విస్తారం ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. కనుక ఆయన ఆశ ఏంటంటే కనుక ఆత్మల రక్షణార్థ నిమిత్తం. కనుక పేతురు ఆ దేవుని సేవకుడిగా కనుక ఇలా కొర్నేలి దగ్గరికి వెళ్ళడానికి కొర్నేలి వ్యక్తిగతంగా పిల్లలు కానీ దేవుడు చెబితేనే పిల్లని పంపించాడు. కనుక మనము ఏ మీటింగ్ పెట్టినా, సంఘంలో ఏ కార్యక్రమం చేసినా, ఏ సువార్తకి వెళ్ళినా, దైవ సంఘంలో ఏ పని ప్రారంభించినా దైవ చిత్తాన్ని ఎరిగి చేయాలి. కనుక నీ జ్ఞానం ఉంది, 4 భాషలు వచ్చు, తెలివితేటలు ఉన్నాయి, నేను ఏదైనా సాధించగలను, నాకు నైపుణ్యత ఉంది, మాట్లాడే నైపుణ్యత ఉంది, నన్ను ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక చాలామంది దేవుని సేవకులుగా కనుక ఈ రోజుల్లో చూసినట్లుగా చాలామంది గొప్ప వారుగా అగపడుతూ ఉన్నారు. టీవీలో లేదా బహిరంగ సభల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఏ స్థితి లేకపోయినప్పుడు కూడా కొంతమంది పుల్లును చూసి నక్కలు వాదన పెట్టినట్టుగా వీళ్ళు కూడా వాళ్ళలాగా తయారవ్వాలని, వాళ్ళలాగా బోధ చేయాలని, వాళ్ళలాగా అగపడాలని, వాళ్ళలాగా పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడే వారు చాలా మంది అగపడుతూ వస్తున్నారు. దైవ భక్ష్యం గారు దినాలు ఉన్న దేవుని సేవకులు సాధారణంగా ఉండేవారు. సాధారణంగా వారు ప్రభు అప్పగించిన పనిలో నమ్మకముగా ఉండేవారు. కానీ వారు దైవ చిత్తం లేనిది ఏ కార్యము చేయగలిగేవారు కాదు. భక్ష్యం గారు తనతో ఉన్న తోటి సేవకులు దైవ చిత్తాన్ని ఎరిగి దేవుని పనిని ప్రారంభించారు. సువార్తను ఆటంకపరిచిన ఒక బహిరంగ పరిశుద్ధ సమాజ కూడుకులో కానీ కనుక సంఘములో కానీ వారు ఏది చేయాలన్నా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ప్రార్థించేవారు. దైవ చిత్తాన్ని ఎరిగి ఇక్కడ కొర్నేలి దేవుని చిత్తం కనుగొన్నాడు, పేతురు దేవుని చిత్తం కనుగొన్నాడు. వచ్చిన వారు నేను దేవదూత పిలిపించుకొని వినమని చెప్పింది, నువ్వు చెప్పిన మాటలు వినమని ఈ ముగ్గురు మనుషులు పేతురికి చెప్తూ వచ్చారు. చూసారా? కనుక మన జీవితంలో మనం దైవ చిత్తాన్ని ఎరుగు ఉండాలని దేవుని లేఖనము మనకు నేర్పిస్తూ వచ్చింది. ఆ రీతిగా మనం జీవించినప్పుడే మన ద్వారా దేవుని నామానికి ఏమొస్తుందని మహిమ వస్తుంది. కానీ పునాది మీద నువ్వు కడితే అది స్థిరపరచబడుతుంది. కర్ర గడ్డి కొయ్యకాలుగా నువ్వు కట్టినట్టుగైతే అది అగ్ని చేత కాల్చబడుతుంది. నీ పరిచర్య నిలవాలంటే, నువ్వు విశ్వాసగా దేవునికి అంగీకారంగా ఉండాలంటే ఆయనతో నీకు సత్సంబంధం ఉండాలి. ఒక సేవకుడిగా ఆయనతో నీకు సత్సంబంధం ఉండాలి. దైవ చిత్తం లేనిదే ఏ కార్యము చేయడానికి డాంబకముగా ఎప్పుడు ప్రజల ఎదుట నిన్ను కనపరచుకోవడానికి పేరు ప్రఖ్యాతులకు ఒక విశ్వాసగా ఒక సేవకుడు ఎప్పుడు కనబడడానికి ప్రయత్నం చేయకూడదు. ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో ఆయన నీ పేరుని దూరం ప్రకటిస్తాడు మంచిగా. ఇక్కడ కొర్నేలి సాక్ష్యము మంచిగా ఉంది. నీ సాక్ష్యము, నీ జీవితము ఎట్లా ఉంది? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లున్న పరిశుద్ధుల కొరకు, నీ ఏర్పాట్లున్న సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని మండించు, అభిషేకించు. నీ ఏర్పాట్లున్న సేవకుల్ని, క్రైస్తవుల్ని, అన్యజనుల్ని రక్షించి నరకం నుంచి విడిపించి, దేవా నీ పరిశుద్ధులైన వారిని, నీ సేవకులైన వారిని నీ రాజ్యం కొరకే ఎన్ని పరిస్థితులు వాళ్ళ ముందున్నా నీ కొరకే
జీవించేవారుగా నీ అభిషేకం వారిపై ఉంచమని, యెహోవా యీరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం ప్రతి బిడ్డను బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడాను మనకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అందరికీ ప్రైజ్ ది లార్డ్.